చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కుమార్తె చంపేసింది. తల్లి ప్రియుడు కలిసి హత్య చేశారు. అనంతరం సెకండ్ షో సినిమాకు వెళ్ళింది. సినిమా అయ్యాక మృతదేహాన్ని బయటకు తీశారు. ఏదులాబాద్ చెరువులో ముగ్గురు ఆ మృతదేహాన్ని పడేసినట్లుగా తెలుస్తోంది. 5 రోజుల తర్వాత ఈ హత్య వెలుగులోకి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొడుకు తండ్రి బంధం కంటే కుమార్తె తండ్రి మధ్య అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బంధం ఎంతో అపూరూపమైనది, ప్రత్యేకమైంది కూడా. తండ్రికి తన కూతురు యువరాణితో సమానం. తన కూతుర్ని యువరాణిలా చూసుకుంటాడు. ఇక కూతురు కూడా అంతే. తన తండ్రిని ఒక హీరోలా చూస్తుంది. బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు తన కూతురికి ఎవరు తోడుగా ఉండలేని అనేక చోట్ల తండ్రి మాత్రమే అండగా నిలుస్తాడు. కానీ రోజు రోజుకు సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. కనీ విని ఎరుగని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తండ్రిని ఓ కుమార్తె దారుణంగా హత్య చేసింది. కారణం ఏంటో తెలుసు. తండ్రిని ఎందుకు చంపిందో కారణం తెలుసా? తప్పు చేస్తున్నావని చెప్పడమే. వివాహేతర సంబంధం పెట్టుకున్న కుమార్తెను మందలించడమే ఆయన చేసిన పెద్ద తప్పైంది. భార్య కూతురు ఒక్కటే చంపేశారు. ఈ హత్యలో కుమార్తె ప్రియుడు కూడా భాగమయ్యాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటో తెలుసా? హత్య చేశామనే బాధ లేకుండా ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లారు. మృతదేహాన్ని ఇంట్లోనే సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అనంతరం సినిమా నుంచి వచ్చి మృతదేహాన్ని మాయం చేశారు. ఈ దారుణం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగం పాత బస్తీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తోంది. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. పెద్ద కుమార్తె మనీషాకు రమేష్తో వివాహమైంది. భర్త స్నేహితుడు మహమ్మద్ జావిద్తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలేసింది. ప్రియుడు జావిద్తోనే మౌలాలి అద్దీంట్లో మనీషా ఉంటోంది. అప్పటి నుంచి ఇంట్లోకి కుమార్తె మనీషను రానివ్వడం లేదు తండ్రి. ఇతరులతో అక్రమ సంబంధం ఉందని మనీషా తండ్రి లింగం మద్యం దాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో కుమార్తెకు తల్లి చెప్పింది. తన అక్రమ సంబంధానికి అడ్డు రావడంతో పాటు తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో తండ్రి వడ్లూరి లింగంను చంపారని కుమార్తె భావించింది. ఈ నెల 5న కుమార్తె మనీషా తల్లికి నిద్రమాత్రలిచ్చింది. వాటిని కళ్ళులో కలిపిన భార్య శారద భర్త లింగంకిచ్చింది. కళ్ళు తాగిన అతను నిద్రలోకెళ్లాడు. తల్లి సమాచారం మేరకు వచ్చిన కుమార్తె జావిద్లు లింగంపై దిండు పెట్టి ఊపిరాడకుండా ప్రాణం తీశారు. తండ్రి చనిపోయాడు అనే పశ్చాత్తాపం కుమార్తెలే కానీ అటు భర్త మరణించాడనే బాధ భార్యలో కించిత్తు కూడా కనిపించలేదు. చంపేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి సెకండ్ షో సినిమాకెళ్లిపోయారు. సెకండ్ షో సినిమాకు వెళ్ళొచ్చి క్యాబ్ బుక్ చేసుకుని కార్లో ఘట్కేసర్ మండలం ఏదులాబాదు చెరువుకు తీసుకొచ్చి అందులో పడేశారు. ఈ నెల 7న పోలీసులు మృతదేహాన్ని చెరువులో గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలుండడంతో హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తన తల్లి ప్రియుడితో కలిసి కన్న తండ్రినే అత్యంత దారుణంగా హత్య చేశారు. కళ్ళులో నిద్రమాత్రలు కలిపి తాగించాక ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నించారు. ఆయన చావకపోవడంతో ఛాతిపై పిడిగుద్దులు గుద్దారు. ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండగా తాడుతో ఉరిబిగించి హత్య చేశారు. డెడ్ బాడీని ఇంట్లోనే దాచిపెట్టి ప్రియుడితో కలిసి కూతురు ఆ తల్లి సెకండ్ షో సినిమాకి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. డెడ్ బాడీపై గాయాలుండడంతో పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్లోని కవాడిగూడలో జరిగింది. ముగుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్.
వీళ్ళ కూతురు మనీషాకు పెండ్లయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈమె తన భర్త కంచర్ల రమేష్ను వదిలి మల్కాజ్గిరికి చెందిన మహమ్మద్ జావేద్తో కలిసి మౌలాలిలో ఉంటుంది. ఇది తండ్రి లింగంకు నచ్చలేదు. అతను కళ్ళకు బానిస కావడంతో రోజు తాగొచ్చేవాడు. కూతురు ఇంటికొచ్చినప్పుడల్లా భార్య బిడ్డలను వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ వేధించేవాడట. దీంతో తండ్రి తమకు అడ్డొస్తున్నాడని భావించిన కూతురు అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. తల్లి ప్రియుడికి విషయం చెప్పి ప్లాన్ వేసింది. ఎంతకు చావకపోవడంతో ఈ నెల 6న మధ్యాహ్నం లింగంకు ఇంట్లోనే కళ్ళులో నిద్రమాత్రలు కలిపిచ్చారు. అయినా లేచి తిరుగుతూ ఉండడంతో తల్లి కూతుళ్ళు మళ్లీ వైన్స్కెళ్లి మద్యం తీసుకొచ్చారు. ఆ మందును మహమ్మద్ జావేద్ లింగంతో కూర్చొని తాగించాడు. మద్యం మత్తులోకి జారుకోగానే జావేద్ లింగం ముఖంపై దిండు అదిమి పెట్టగా చేతులను కూతురు, కాళ్లను భార్య చున్నీతో పట్టుకున్నారు. అయినా ఊపిరాగకపోవడంతో జావేద్ అతడి ఛాతీపై పిడుగుద్దులు కురిపించాడు. అయినా ప్రాణం ఉండడంతో మెడకు తాడుతో ఉరిబిగించి చంపేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత కూతురు తన ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకెళ్లింది. అర్ధరాత్రి సినిమా పూర్తయ్యాక ఏదిలాబాద్కు క్యాబ్ బుక్ చేశారు. డెడ్ బాడీపై కళ్ళు, లిక్కర్ జల్లారు. క్యాబ్ డ్రైవర్ ఏమైందని ప్రశ్నించగా ఫుల్లుగా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పారు. తల్లి కూతురు డెడ్ బాడీతో క్యాబ్లో ఎక్కగా జావేద్ మాత్రం బైక్పై బయలుదేరాడు. ఊరు రాకముందే ఏదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువు దగ్గర ఆపారు. ఎందుకని అడిగితే మా నాన్న బాగా తాగాడు కదా, ఇలా వెళ్తే ఊర్లో పరువు పోతుంది, ఇక్కడ కొంచెం బట్టలు మార్చి లేపుకొని తీసుకువెళ్తామని చెప్పి పంపించారు. ఆ తర్వాత లింగం వేసుకున్న సెక్యూరిటీ గార్డ్ షర్ట్ను విప్పి అక్కడే పడేశారు. తర్వాత డెడ్ బాడీని చెరువులో పడేసి వెళ్లిపోయారు. 7వ తేదీ ఉదయం చెరువులో శవంగా తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలుండడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ముందు లింగం ఎవరో తెలియదు. తర్వాత చుట్టుపక్కల వెతక సెక్యూరిటీ గార్డ్ షర్ట్ కనిపించింది. దానిపై ఉన్న కంపెనీని సంప్రదిస్తే వారు చూసి లింగం అని గుర్తుపట్టారు. దీంతో వారి అడ్రస్ గుర్తించి ఇంటికెళ్లి భార్య బిడ్డను విచారించారు. అయ్యో మా నాన్న చనిపోయాడా, ఎంత పనైపోయింది అంటూ ఆ బిడ్డ పెద్ద పెట్టును ఏడుస్తున్నట్టు నటించింది. ఇటు తల్లి కూడా ఏడుస్తున్నట్టు యాక్షన్ చేసింది. అక్కడికి లింగం ఎలా వెళ్లాడు, ఎందుకెళ్లాడు అని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిచ్చారు తల్లి కూతుర్లు. దీంతో కొందరు కుటుంబ సభ్యులను విచారించారు. దాంతోపాటు చెరువు దగ్గర వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ను ట్రేస్ చేయగా అంతకు ముందు రోజు రాత్రి అక్కడే ఉన్నట్టుగా తేలింది. గట్టిగా ప్రశ్నించడంతో తామే చంపినట్టు ఒప్పుకున్నారు. దీంతో 3 నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ పరశురాం తెలిపారు.